హాయ్ గైస్. నేను ఆల్రెడీ నిన్న చెప్పాను. నేను ఎక్స్‌పెక్ట్ చేసే ఓలాది. ఓలా ఎలక్ట్రిక్‌ది నేను ఎక్స్‌పెక్ట్ చేసే డిస్కౌంట్ ప్రైస్ 128 ఈరోజు వచ్చింది చూడండి 128కి. నిన్న గ్రీన్ క్యాండిల్ వేసరికి మా వాళ్ళందరూ పోయనుకున్నారు. బట్ నేను బిలీవ్ చేసి ఓన్లీ టెక్నికల్స్ కాబట్టి నేను టెక్నికల్స్ మాత్రమే నమ్ముతా కాబట్టి నేను టెక్నికల్స్ ఓన్లీ ట్రేడ్ చేసి కావచ్చు. ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పిన 128కి వచ్చింది. అండ్ నేను చెప్పిన 150 టార్గెట్ రీచ్ అయింది. సో ఇప్పుడు ఎవరిక్కడ లాస్‌లో ఉంటారు? ఎవరైతే ఓలాని ఇంకా పైకెళ్తే 150 దగ్గర ఎవరైతే కొన్నాడో వాడు ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 25 పాయింట్స్ లాస్‌లో ఉంటాడు. అంటే హై క్వాంటిటీతో కొన్నాడనుకోండి. సరే ఒక 1,00,000 పెడితే ఇప్పుడు 25,000 లాస్‌లో ఉంటాడు. ఎందుకు లాస్‌లో ఉంటారు? స్టాక్ మార్కెట్‌లో ఎందుకు లాసెస్ వస్తాయంటే మార్కెట్ రైజ్ అయితే ఎంతవరకు రైజ్ అయితది? ఫాల్ అయితే ఎంతవరకు ఫాల్ అయితది? అనే టెక్నికల్ నాలెడ్జ్ సబ్జెక్ట్ లేకుండా ఎవరైతే ట్రేడ్‌లకు వస్తారో వాళ్ళ డబ్బులు మాత్రమే పోతాయి. ఇది స్టాక్స్ యాక్చువల్‌గా. స్టాక్స్ అనేది ఎప్పుడైనా మళ్ళా 153కే పోతది. ఎందుకు? ఇండియా అనేది రైజింగ్ కంట్రీ. డెవలపింగ్ కంట్రీ. డెవలప్డ్ కాదు. సో ఖచ్చితంగా ఈ స్టాక్ అనేది మళ్ళీ ఖచ్చితంగా 150కి పోతది. బట్ టైం తీసుకుంటది. సో ఈ కేసెస్‌లో మాత్రమే లాస్ అయితారు. ఆప్షన్ బయింగ్ అంటారా? ఆప్షన్ బయింగ్ అనేది పైకి, కిందికి 2 దిక్కుల బై చేయొచ్చు. అంటే పైకెళ్ళినా బై చేయొచ్చు, కిందికెళ్ళినా బై చేయొచ్చు. అందులో ఇది డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్. అది ఇంకా మాస్టర్ స్కిల్స్ ఉండాలి అందులో. స్టాక్స్ అనేది ఎప్పుడు కొన్నా లాస్ అనేది ఉండదు. బికాస్ ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ రైజ్ అవుతుంది. ఇందులో ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ 153 కొన్నారో వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ 25 రూపీస్ నష్టపోయినా కూడా మళ్ళీ ఇది ఖచ్చితంగా రైజ్ అవుతుంది. ఎప్పుడు ఈ ఆ కంపెనీ అనేది ఓలా ఎలక్ట్రిక్ అనేది ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉంది. కంపెనీ స్ట్రాంగ్ ఉంటే ఖచ్చితంగా రైజ్ అవుతుంది. పెద్ద ఇబ్బంది ఏం లేదు. కానీ ఇండియా అనేది ఖచ్చితంగా రైజింగ్ అంటే డెవలపింగ్ కంట్రీ కాబట్టి ఏ స్టాక్ అయినా పైకే చూస్తుంది, కిందికి చూడదు. కిందికి ఏవి చూస్తాయి? ఏవైతే పెన్నీ స్టాక్ అంటే ఇప్పుడు 1 రూపీకి, 5 రూపీకి కూడా స్టాక్స్ వస్తాయి. యాక్చువల్‌గా 1 రూపీ కూడా ఉందంటే అవును 1 రూపీ కాదు 0.0098 పైసలు కూడా స్టాక్స్ ఉంటాయి. అవి కూడా చెక్ చేసుకోవచ్చు, అవి కూడా చూడొచ్చు. బట్ టెక్నికల్ నాలెడ్జ్, ఫండమెంటల్ నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ మార్కెట్‌లో. స్టాక్స్‌లో స్టాక్స్‌లో నష్టపోరండి యాక్చువల్‌గా. ఎప్పుడు నష్టపోతారు? మీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఇప్పుడు స్టాక్స్‌ని కొన్నప్పుడే నష్టపోతారు. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మామూలుగా చెప్పాను నేను 153 వరకు టార్గెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మిస్ అయినాం. ఎక్కడ మిస్ అయినాం? 75 రూపీస్‌కి వచ్చింది. అప్పుడు మిస్ అయినాం మనం. ఇప్పుడు ఇదంతా ప్రాఫిట్ బుక్ చేసిర్రు వీళ్ళందరూ. బుక్ చేయడం వల్ల ఇక్కడ వీళ్ళ పొజిషన్ స్క్వేర్ అప్ చేసుకుంటారు వాళ్ళు. ఎందుకు? 75-75 75 అంటే 1,00,000 పెడితే 1,00,000 ప్రాఫిట్ ఇచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతారు కదా! సో ఇప్పుడు మార్కెట్ ఖచ్చితంగా ఫాల్ అవుతుంది. మళ్ళీ ఇది ఎప్పుడైతే బుల్లిష్ ట్రెండ్ వస్తుందో అప్పుడు బై చేయాలి. అప్పుడు బై చేయడం వల్ల మీరు నష్టపోరు. సో ఈ బేసిక్ నాలెడ్జ్ అనేది చాలా మందికి అవసరం. ఏది? స్టాక్స్ బై చేసేటప్పుడు. స్టాక్ మార్కెట్‌లో ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ అవి డెరివేటివ్‌లు చేస్తారు. దానికైతే ఇంకా మాస్టర్ స్కిల్స్ కావాలి. వితౌట్ మాస్టరింగ్ స్కిల్స్ ఏదైనా కానీ అది వర్కౌట్ కాదు. సో థ్యాంక్ యూ సో మచ్.